This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్లో మీలో కొంత కలవరపాటు గురించే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుమార్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు కుటుంబ సభ్యులు. అయిష్టంగానే హాస్పిటల్కి వచ్చాడు అంటే రాజ్ కుమార్ అండ్ ఫ్యామిలీ హాస్పిటల్కి వచ్చారు. అంబులెన్స్లో ఉంచినటువంటి శవాన్ని చివరిసారిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు అండ్ సోదరుడు. దీంతో చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు. ఆయన ఒక వీడియో ఏదో రిలీజ్ చేశాడు, అది పోలీసులు చూపిస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చూపిస్తున్నటువంటి ఆ వీడియో మనం చూడొచ్చు. దాంట్లో ఆ ఫోన్లో ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి బయటికి రిలీజ్ చేశాడు. దాంట్లో నేను చచ్చిపోతున్నా, సో నా మృతదేహాన్ని అనాథ మృతదేహంగానే నా కుటుంబంతో సహా అంత్యక్రియలు చేయండి, సో నన్ను పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఏదో వీడియో పెట్టాడు. ఆ వీడియో కూడా సర్క్యులేట్ అయింది, వైరల్ అయింది. సో అదే సమయంలో పోలీసులు ఆయన అనుకున్నట్టుగానే ఆయన చనిపోయాడో కుటుంబం కూడా తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు, ఆ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, మేము తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయమన్నట్టుగానే చివరి చూపు చూడాలి కాబట్టి అక్కడికి వచ్చి ఆ అంబులెన్స్లో రాజ్ కుమార్ని చివరి చూపు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు తల్లి, తండ్రి అండ్ సోదరుడు. ఆ తర్వాత చేవెళ్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది సహకారంతోనే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఒకసారి సోదరుడు అండ్ అటు ఫ్యూచర్ సిటీ పోలీసులు మాట్లాడుకొచ్చారు. రాజ్ కుమార్ అంత్యక్రియల విషయంలో కానీ రాజ్ కుమార్ మరణం పైన కానీ వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. దుర్గవాడి చంపేది ఉండే సార్, ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుండా సార్ ఇంటికి వాళ్ళని ఇట్లా చంపారు, అట్లే చంపేది ఉండే సార్, దుర్గవాడి చంపేది ఉండే సార్, ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుండా సార్ ఇంటికి ఇది ప్రశాంతంగా చచ్చిపోయింది సార్. ఇంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయినట్టు ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు. పిల్లలకి రైట్, అది సోదరుడు మాట్లాడుతున్న మాట. ఎక్కడైతే స్పాట్లో రాజ్ కుమార్ చనిపోయాడో ఆయన మృతదేహం ఉందో అక్కడికి వెళ్ళినటువంటి సోదరుడు, వీడు ఆ రోజు చచ్చిపోయినా బాగుండే, వీడు అనవసరంగా పిల్లల్ని చంపేసి నేను సాదుకునేవాడిని, వీడు ఊరికనే చనిపోయాడు, వీడు మామూలుగా వదిలేశారు సార్, వీడిని చాలా దారుణంగా చంపాల్సింది అన్నట్టుగా సోదరుడు చనిపోయిన బాధ కంటే ఆయన తన పిల్లల్ని హతమార్చినటువంటి తీరు, చంపినటువంటి తీరే చాలా బాధించినట్టుగా మాట్లాడుతున్నాడు సోదరుడు. ఒకసారి కమిషనర్ మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన, రాజ్ కుమార్ మరణం పైన. కమిషనర్ ఏం మాట్లాడారో చూద్దాం. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. అప్పుడు అతనికి పిల్లలు, 2 పిల్లలు ఉన్నాడు, 1.5 years, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ ప్లస్ ఈ మైనర్ విక్టిమ్ గర్ల్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్ లో దగ్గర ఇంట్లో ఉన్నారు. దే వర్ నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది కొన్ని టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. సో దాని గురించి మాకు 16th May రోజు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది. సెక్షన్ 11 and 12లో అది సైబర్ స్టాకింగ్, అమ్మాయికి ఇది ఉమెన్ స్టాకింగ్ ప్రకారం. సో ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత ఈ కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్లో వచ్చింది. తర్వాత అతను వాళ్ళకి భార్య అండ్ 2 sons వాళ్ళు దేవలకొండకి షిఫ్ట్ చేశారు. అతనికి పేరెంట్స్, తల్లి తండ్రి అక్కడ షాబాద్లో ఉన్నారు, సేమ్ ఇంట్లో, బట్ ఓన్లీ అతను ప్లస్ భార్య అండ్ 2 sons దేవలకొండకి షిఫ్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రోజు 10th July సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు. అతని దగ్గర ఓన్ కార్ లేదు, ఈ ఓన్లీ హ్యాజ్ అ స్కూటీ. ఒక హైరింగ్ కంపెనీ నుంచి ఒక కార్ హైర్ చేశారు. దానికి 2000 rupees యూపీఐ ద్వారా వాళ్ళకి భార్యకి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రిలో సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్లో వచ్చారు.
తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్లో వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో వచ్చారు. అక్కడ ఇమ్మీడియట్ గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి, ఇది మైనర్ గర్ల్ కి ఈ మదర్, తర్వాత గ్రాండ్ మదర్, అమ్మమ్మ ఇద్దరికి మర్డర్ చేశారు. హీ హాజ్ యూజ్డ్ అ నైఫ్. వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేశారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి, అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. సో వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ CCTV ఫుటేజెస్. దాని ప్రకారం సమ్ టైమ్ లైన్స్ వీ హ్యావ్ డ్రాన్. ఏ టైంకి ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఎక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి, ఇది భార్య ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు మనిషికి అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంటి నుంచి జస్ట్ 200 మీటర్స్ ఒక చెరువు ఉంది. అక్కడ వచ్చి ఇది అమ్మాయికి కూడా ఇంట్లో అది సిక్కల్ యూజ్ చేశారు. ఈ అమ్మాయికి వేరే నైఫ్ యూజ్ చేశారు. మేబీ దిస్ మర్డర్ ఇది పోలీసులు చెప్తోంది. సో ఆయన గతంలో బెట్టింగ్ అలవాటు ఉండేనంట, ఆన్లైన్ గేమ్స్ అలవాటు ఉండేనంట, 2 కోట్ల రూపాయల అప్పులు కూడా అయ్యాడంట. తర్వాత నైబర్స్గా ఉండేవాళ్ళు ప్రస్తుతం ఏదైతే పోక్సో కేసులో నిందితుడిగా జైలుకి వెళ్ళాడో ఆ పోక్సో కేసు సంబంధించిన బాధితురాలు కూడా తన ఇంటి పక్కనే ఉండేది. ఆ అమ్మాయి తరచుగా కాలేజ్కి వెళ్ళి వస్తున్న సమయంలో వెంట పడుతూ ఉండేవాడు, ఆ అమ్మాయిని వేధిస్తూ ఉండేవాడు. కేసు పెట్టారు, పోక్సో కేసు నమోదైంది, జైలుకి వెళ్ళాడు. బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. అయితే ఆ మధ్య సమయంలో ఈ ఇష్యూస్ జరుగుతున్న క్రమంలో కూడా ఆయన షాబాద్ నుంచి దేవరకొండకు షిఫ్ట్ అయిపోయాడంట. సో అక్కడికి షిఫ్ట్ అయిపోయి అక్కడే ఉంటున్నాడు. ఆ రోజు హతమార్చిన రోజున కూడా ముందుగా ఆ అమ్మాయి తల్లిని, బాధితురాలు తల్లిని అండ్ ఆ నానమ్మని ఇద్దరిని హతమార్చి ఆ తర్వాత ఆ అమ్మాయిని పట్టుకొని ఓ కార్ హైర్ చేసుకున్నాడు. కాబట్టి ఆ కార్లో వేసుకొని దేవరకొండకు వెళ్ళి అక్కడ తన కుటుంబాన్ని, తన భార్యని, పిల్లలు ఇద్దరిని కూడా హతమార్చి 1.5 years ఒకరు, 4 సంవత్సరాలు ఒకరు, అక్కడ వారిని కూడా హతమార్చి ఆ తర్వాత ఆ బాధితురాలు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో పోక్సో కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి అమ్మాయిని కూడా కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ హతమార్చాడు. మొత్తంగా 6 హతమార్చాడు ఈ నరహంతకుడు. ఆయన ఒక లేఖ కూడా రాసుకొచ్చాడు ఏదో. ఈ లేఖలో చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఆయన చేసిన పనులకి ఈ లేఖకి ఎటువంటి సంబంధం లేదనిపిస్తోంది. తనని ఏదో బాధించారని, ఎవరో బెదిరించారని, ఆ బాధిత కుటుంబమే తనని అనేక సార్లు డబ్బులు డిమాండ్ చేసిందని, డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా నాపై పోక్సో కేసు పెట్టిందని ఇలా రాసుకొచ్చాడు. ఏకంగా తల్లిదండ్రులు కూడా చివరి చూపు అంటే అంత్యక్రియలు చేయడానికి కూడా ఒప్పుకోలేదు అని అంటే ఎంతటి దారుణమైన పరిస్థితిలో రాజ్ కుమార్ యొక్క పిచ్చి చర్యలునే అర్థమవుతోంది. డైరెక్ట్గా తల్లిదండ్రులు వచ్చి అక్కడ అంబులెన్స్ వరకు వచ్చి అంబులెన్స్ దగ్గర చివరి చూపు చూసి వెళ్ళారు, కానీ తూ అని కొట్టి వెళ్ళారు. అటు తమ్ముడు కూడా, మనం ఇందాక విజువల్లో చూసాం, తమ్ముడు కూడా ఆ చనిపోయినటువంటి స్పాట్కు చేరుకొని అనవసరంగా చనిపోయావు, ఆ బతికుంటే నా చేతిలో చచ్చిపోయేవాడివి, పోలీసులు అనవసరంగా నేను వదిలేశారు, చాలా దారుణంగా చంపాల్సిందని చెప్పి బాధ లేదు, ఆయన చనిపోయినందుకు బాధ లేదు, కోపంలో వస్తున్నటువంటి ఆవేదన మాత్రమే అదంతా కూడా. సో అంత్యక్రియలు జరిగిపోయాయి. రాత్రే చెవెల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. సో అంత్యక్రియలు కూడా అయిపోయాయి. సో నరహంతకుడి యొక్క అంత్యక్రియలు నిన్న పోలీసులే మున్సిపాలిటీ సిబ్బంది యొక్క సహకారంతో ముగించేశారు. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సో ఈ విషయంలో అప్డేట్స్ ఏంటి? చివరిగా రాజ్ కుమార్ మరణంతో ఇక్కడితో ఆగిపోయినట్టనే ఈ కేసు అంతా కూడా, కానీ బెయిల్ ఎలా వచ్చింది పోక్సో కేసులో, లేకపోతే ఇంకా రకరకాల రాజకీయ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు రాజ్ కుమార్ బయటకు రావడానికి సహకరించింది ఎవరు? రాజ్ కుమార్ని బయటికి వచ్చేందుకు పోలీసులు ఎందుకు ఆయన మీద ఇంకా కొంత గట్టిగా వాదించి జైల్లో ఉండే రకంగా చేయకుండా ఎందుకు బయటికి తీసుకొచ్చారు? ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో రాజ్ కుమార్ మరణంతో 6గురిని చంపినటువంటి ఆ విషయంలో ఆయనకు శిక్ష పడినట్టేనా ఇక్కడితో క్లోజ్ అయ్యే కేసు? ఎస్ మనోజ్, ఎందుకంటే రాజ్ కుమార్ చేసిన అఘాయిత్యానికి ఫలితమే ఇది అని చెప్పేసి కూడా ఊరు ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అందులో మైనర్ బాలిక అయినటువంటి ఆ బాలిక మేనమామ కూడా నిన్న ఒక వీడియో కూడా చేసి వదలడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అయింది, ఈ పాటికి ఎప్పుడో జరిగి ఉండాల్సింది, కానీ ఆలస్యం అయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళ ఆత్మలకు శాంతి చేకూరిందనే మేము భావిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓ పక్క చూసుకున్నట్లయితే రాజ్ కుమార్ పోక్సో కేసు నమోదు అవ్వడం అనేది కూడా అబద్ధం అనేది తేలిపోయింది. అందుకే ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పోక్సో కేసు నమోదు అవ్వడానికి ముందు
షాబాద్ లోనే వీళ్ళు నివాసం ఉన్నప్పుడు పక్కింట్లోనే మైనర్ బాలిక ఉంటుంది కాబట్టి అప్పటికే మైనర్ బాలికపై లైంగికంగా దాడి చేశాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అలాగే ఆ దాడి కారణంగానే మైనర్ బాలిక తండ్రి రాజ్ కుమార్ ని నిలదీయడం కూడా జరిగింది. ఆ నిలదీసినప్పుడే ఎవరికి తెలియకుండా బావి దగ్గరే తన మీద దాడి చేసి అలాగే ఎటువంటి అనుమానం రాకుండా తనను హతమార్చాడు ఇక్కడ రాజ్ కుమార్. అలాంటిది మళ్ళీ తర్వాత ఆ పోక్సో కేసు ఇప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడో ఆ తర్వాత వాళ్ళు పోక్సో కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు పోలీసులు వీళ్ళను మభ్య పెట్టారు. నిజంగానే పోక్సో కేసు పెట్టారు అని వీళ్ళు అనుకున్నారు. కానీ తీరా చూస్తే అక్కడ ఏం జరిగిందంటే 7 years లోపు ఏవైతే శిక్షలు అమలవుతాయో అవే సెక్షన్లు యాడ్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి రిలీజ్ చేశాడు ఎస్ఐ. ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి 20 లక్షలు డీల్ కుదుర్చుకున్నాడు రాజ్ కుమార్ అనేది పోలీసులు బయట పెట్టారు. అలాంటిది అక్కడ డీల్ కుదుర్చుకున్న తర్వాత స్టేషన్ బెయిల్ మీద వచ్చి ఎవరికి తెలియకుండా జైల్లో ఉన్నట్టుగా పోలీసులు నమ్మించారు. రాజ్ కుమార్ నమ్మించి 3 వారాల పాటు ఆ అప్స్టాండ్ లో ఉండిపోయాడు రాజ్ కుమార్. అందుకు అందరూ జైల్లో ఉన్నాడు అనేది నమ్మారు. అదంతా కూడా ఇప్పుడు బయట పడిపోయింది, అదంతా అబద్ధం అని. ఆ తర్వాత కూడా ఆ 3 వారాలు బయట ఉన్నప్పుడే జూదాలకు, వ్యసనాలకు, బెట్టింగ్ యాప్లకు మొత్తం కూడా తను వ్యామోహానికి లోనైపోయాడు అనేది కూడా క్లియర్ కట్ గా అటు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో తెలిసింది. ఇటు పోలీసులు కూడా తేల్చారు, ఊరు జనాలు కూడా చెప్పారు ఈ మాట, ప్రజలు కూడా. అలాంటిది అక్కడ 2 కోట్లకు పైగా పోగొట్టుకొని నష్టపోతే ఇక్కడ రాజ్ కుమార్ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు అంతా కలిసి కూడా కొంత పొలాన్ని అమ్మి కొంతవరకు అప్పు తీర్చారు అనేది కూడా వాస్తవం. ఆ పోక్సో కేసు నమోదైన తర్వాత ఇక్కడ పక్కింట్లోనే ఉండొద్దని వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి దైవాలగూడకి మళ్ళీ షిఫ్ట్ చేసి అక్కడ పెట్టడం కూడా జరిగింది. రాజ్ కుమార్ అత్తగారు ఊరు కూడా దైవాలగూడనే, ఎందుకంటే అక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాజ్ కుమార్. అక్కడే దైవాలగూడలో ఉంటున్నప్పటికీ కూడా ఈ అమ్మాయి పట్ల వ్యామోహం అనేది తను తగ్గించుకోలేకపోయిండు, మానుకోలేకపోయిండు. పలు విధాలుగా తను ఇబ్బంది పెట్టాడు, బస్ స్టాప్లలో కూడా బెదిరింపులకు లోన్ చేశాడు. అదే తను నెరవేర్చుకున్నాడంటే ఒక రాక్షసత్వంగా, ఒక మృగంగా కూడా మారిపోయాడు అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఊరి ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాము అని చెప్పేసి చెప్పుకొస్తున్న మాట. అదే విధంగా కుటుంబ సభ్యులు, ఇటు రాజ్ కుమార్ భార్య వైపు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇటు మైనర్ బాలిక వైపు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరింది అని చెప్పేసి చెప్తూ ఉన్నమాట. ఇటు రాజ్ కుమార్ అన్న ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇంట్లో రాజ్ కుమారే చిన్నవాడు అనేది కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. రాజ్ కుమార్ అన్న ఉండేసి ప్రశాంతమైన మరణాన్ని ఇచ్చారు సార్ మా తమ్ముడికి, మీరు అలా ఇచ్చేది లేకుండే, చాలా ఘోరంగా ఇచ్చేది ఉండే అని చెప్పేసి కూడా తను చెప్పుకొచ్చిన మాటలు. ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటే ఇప్పుడు ఆ న్యాయం జరిగింది అనేది చెప్పుకోవచ్చు మనోజ్. రైట్. అంటే ఇక పొలిటికల్ గా కానీ సోషల్ మీడియాలో చూస్తున్న వారు కానీ చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. అసలు రాజ్ కుమార్ అనే వ్యక్తి పోక్సో కేసులో నిందితుడిగా ఉంటూ ఎలా బయటకు వచ్చాడు? పోలీసులు ఎవరైనా సహకరించారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా? బెయిల్ ఎలా వచ్చింది అలాంటి వ్యక్తికి? అలాంటి ఒక వ్యక్తికి బెయిల్ రావడం మూలంగా బయటకు వచ్చి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా తన సొంత కుటుంబాన్ని, తన భార్య పిల్లల్ని కూడా చంపేయాలనుకునేటువంటి ఆలోచనతో ఉండి చంపేసి చాలా దారుణమైన పరిస్థితిలో వాళ్ళు నెట్టేశాడంటే అర్థమవుతోంది రాజ్ కుమార్ యొక్క మానసిక పరిస్థితి ఏంటని. సో ఈ కేసులో రాజ్ కుమార్ మరణం ఇక్కడితో ఆగిపోతే డెఫినెట్గా ఇలా బయటకు వచ్చి హతమార్చాలనుకున్న వాళ్ళ ప్రాణాలు పోయినాయి, కానీ నన్ను జైలుకు పంపించాలనుకుని ఆలోచన చేస్తున్న వాళ్ళని చంపాలనే కసితో ఇంకా చాలామంది నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు పెరిగే అవకాశం ఉంది, ఈ రకంగా పాల్పడే అవకాశం కూడా ఉంది. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతారా పోలీసులు? అంటే బెయిల్ రావడం, బయటకు వచ్చినాక ఈ రకంగా తంతగా మారితే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా కూడా మొత్తం కూడా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కేసులు పెట్టిన తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళేసి వచ్చినాక ఎటువంటి కక్షపూరితమైన పరిణామాలకు మళ్ళీ చోటు చేసుకోబోతుంది అనేది కూడా ఇప్పటి నుంచి పోలీసులు దృష్టిలోకి తీసుకోబోతున్నారు. ప్రతి ఒక్కరి మీద కూడా దృష్టి సారించబోతున్నారు. ఆలోచన పరంగా కూడా ఇంకేమైనా కొత్తగా వీళ్ళు మళ్ళీ అవగాహన కల్పించే ప్రోగ్రాములు కూడా నిర్వహించబోతున్నారు. అలాగే దీని పట్ల ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టొచ్చు, ఒక మనిషికి బెయిల్ ఇచ్చి, ఒక ఖైదీకి బెయిల్ ఇచ్చి బయటికి పంపించాలి అనంటే తర్వాత పరిణామాలు ఎట్లా చోటు చేసుకోబోతున్నాయి అనేది ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి దీనికి సూచించే
ఇచ్చే సూచనలు కావచ్చు, చర్యలు కావచ్చు, ఎలాంటివి పెడితే బాగుంటది అనే వాటిపైన కూడా పోలీసు బృందము అలాగే తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా ఆలోచన పరంగా వెళ్ళబోతున్నారు అనేది కూడా కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ రాజ్ కుమార్ కి ఖచ్చితంగా ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సహకరించారనేది ప్రత్యక్షంగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ధైర్యం ఇచ్చారు ఆ రాజ్ కుమార్ కి, ఎందుకంటే 20 లక్షలు తీసుకున్నాడు కాబట్టి ధైర్యం ఇచ్చారు అని ఇటు రాజ్ కుమార్ కి పిల్లనిచ్చిన అత్తనే అంటే భార్య తల్లే చెప్పింది స్వయంగా. చాలా సార్లు ఎస్ఐతో తిరగడం కూడా మేము చూసాము, ఇంటికి కూడా రావడం కూడా చూసాము, ఇద్దరు కలిసే కూర్చొని తాగుతూ ఉంటారు అనేది కూడా ఆమె చెప్పుకొచ్చారు, వీడియో రూపంగా కూడా చెప్పుకొచ్చారు. మొత్తం చేసింది కూడా పోలీసులే చేశారు, ఆ పోలీసుల అండతోనే బెదిరింపులకు లోన్ చేశాడు మమ్మల్ని, ఈ రోజు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఎవరేం చేయలేరనే అంత ధైర్యంతో చెప్పాడు అని చెప్పేసి. అంటే పోలీసులు సహకరించడం పట్ల ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది కాబట్టి పోలీసులు కూడా ఇక్కడ నుంచి మారుతారు, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరు అనేదే కనిపిస్తూ ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా చేవెళ్ళ మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతోనే రాజ్ కుమార్ అంత్యక్రియల్ని పూర్తి చేశారు పోలీసులు. సో ప్రస్తుతం రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయిపోయాయి. అయితే కుటుంబం కూడా ఆయనని తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేదు. చివరిగా వచ్చి అక్కడ అంబులెన్స్లో ఉండగా ఒక చివరి చూపు చూసి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు అండ్ సోదరుడు కూడా. సో ఏం జరిగినా 6 మరణానికి కారణమైనటువంటి యొక్క నరహంతకుడు తనంతట తానే స్వయంగా బలమరణానికి పాల్పడి చనిపోవడం, ఆ తర్వాత పోలీసులు వెళ్ళి చాలా నిజంగానే అంటున్నారు చూసారా కుక్క చావు అని చెప్పి, అటువంటి మాదిరిగానే మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో ఆయన అంత్యక్రియలు జరిగాయంటే అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఆయన చచ్చిపోయాడు అనేది. సో ఆ తర్వాత అయినా ఇక్కడితో ఈ పరిష్కారం మార్గం వచ్చినట్టేనా, అంటే 6 మరణానికి ఒక పరిష్కారం దొరికిందనేనా, ఇక్కడితో ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టేనా, లేదు ఇలా అసలు బెయిల్ ఎలా వచ్చింది, ఎందుకు ఇలా బయటికి వచ్చాడు, ఈ రకమైన పరిస్థితులకి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా ఈ కేసులో నిందితుడికి శిక్ష పడినట్టేనా లేదా ఇంకేదైనా జరగాల, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వాళ్ళని ఇట్లా చంపారు, అట్లే చంపేది ఉండే సార్, దొరకబడి చంపేది ఉండే సార్, ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుండా సార్ ఇంటి ప్రశాంతంగా చచ్చిపోయింది సార్. ఎంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయినట్టు ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు. At Anurag University, be everyone you dream to be. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.